సో నేను ఎప్పుడు ఏమంటానంటే ఎవరు గొప్ప అంటే నేను ఆవిడే గొప్ప అని చెప్తాను మేడమే. ఎందుకంటే నన్ను ఒక స్టేచర్ తీసుకొచ్చి ఆవిడ కూర్చోపెట్టి మా పేరెంట్స్‌ని కూడా నేను బాగా చూసుకునే ఒక అవకాశం నాకు ఆవిడ క్రియేట్ చేస్తే నాకు డెఫినిట్‌గా ఆవిడే గొప్ప కదా! ఎగ్జాక్ట్‌లీ. మా పేరెంట్స్ కూడా నేను బాగా చూసుకోగలిగినంత ఒక స్టేచర్ ఆవిడ నాకు క్రియేట్ చేశారు. కాబట్టి నేను ఆవిడకెప్పుడు రుణపడి రుణపడి ఉంటాను ఉంటారు. అనేది నా పాయింట్ అనమాట. ఓకే. అంతంటే నా మీద బిలీఫ్ ఆవిడకి. ఏ ప్రాజెక్ట్ అయినా ఇది శ్రీరామ్ గారికి ఇస్తే మనకి కరెక్ట్‌గా వర్కౌట్ అవుతది అని చెప్పి డైరెక్ట్ లేదు ఇది మీరు చెయ్యాలి. అది ఓకే. ఏమైనా కానివ్వండి. అంటే నేను కూడా ఏంటంటే నాకు ఆల్మోస్ట్ 15, 16 ఇయర్స్ జర్నీ మేడంతో. ఓకే. ఓకే. ఎప్పుడు నేను ఏది అడిగినా ఎప్పుడు కాదనలా. మేము ఆ టైంకి బడ్జెట్ లేకపోయినా మేడం ఫైట్ చేసి లేదు అతనికిస్తే డెఫినిట్‌గా జస్టిఫై అవుతది. ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నమ్మి మరి ఎప్పుడు ఆవిడ ఇచ్చారు. మీరు కూడా ఆ నమ్మకాన్ని ఆ! నిలుపుకున్నారు. అసలు మాకసలు ఫస్ట్ మేము హైదరాబాద్‌లో టైటిల్ సాంగ్ ఇక్కడ చేద్దాం అనుకున్నాం 'ప్రేమంది మధురం.' ఓకే. బట్ నాకు నచ్చలే అది. మీకు నచ్చలేదు. అంటే ఎక్కడో ఒక హాల్‌లో ఒక హౌస్‌లో తీసుకొని ఒక ప్యాలెస్‌లో చేయాలనేది నాకు నచ్చల. నచ్చలేదు. ఓకే. ఎందుకంటే అది కన్నడలో అలా చేశారు వాళ్ళు. హుహు. ఇక్కడ కూడా అలా చేద్దాం అంటే లేదు నేను సంథింగ్ డిఫరెంట్ కావాలి. డిఫరెంట్‌గా కావాలని ఆలోచిస్తే కాశ్మీర్‌కెళ్ళి చేద్దామన్నా. ఓహ్! మేడం దగ్గరికెళ్ళా. ఆ! టీవీ సీరియల్ కాశ్మీర్ అంటే కింద అందరూ తిట్టారు. ఏ బుద్ధుందా లేదా నీకు? ఒక టీవీ సీరియల్ సాంగ్ ఎళ్లి కాశ్మీర్‌లో చేస్తావా? కాశ్మీర్‌లో అని చెప్పి. చేద్దాం ఒకసారి ట్రై చేద్దాం యెస్. ఏమవుతది. క్రియేటివిటీ. అంటే మేడం దగ్గరికెళ్తే మేడంకి ఏమనిపించింది తెలీదు. జస్ట్ వితిన్ 30 సెకండ్స్‌లో నన్ను ఇలా చూసారు పైకి ఓకే. గో హెడ్ అన్నారు అంతే. ఓహ్! ఇంకేం మాట్లాడలా. మీ ఎందుకు మీద చేద్దాం నమ్మకం అండి అనుకుంటున్నారు అది. ఏంటి ఏమీ లేదు. నేను మేడం కూర్చున్నాను నేను నించున్నాను ఇలాగ ఎళ్లి మేడం సాంగ్ మనం కాశ్మీర్‌లో చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ఇలా చూసారు పైకి. ఓహ్! జస్ట్ చిన్న పాజ్ అంతే. హ్మ్. యాహ్! గో హెడ్ అన్నారు. సూపర్. అది మీరు సంపాదించుకుందనమాట. అది మేము అది చేసింది ఆ సాంగ్ ఎంత బజ్ క్రియేట్ అయింది. చాలా ఎంతమంది లైక్ అవును. చేశారనేది చాలా మంది లైక్ చేశారు. అండ్ కొత్తగా అన్నమాట. కొత్తగా ఆలోచించే విధానం.